కొన్ని వేల మంది వైద్య విద్య అభ్యసించాలనేటువంటి విద్యార్థులకు వారి యొక్క ఆశలను కాలరాస్తూ, అలాగే ఉచిత వైద్య సేవలు ఒక ప్రభుత్వంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉండగా ఆ బాధ్యతల నుంచి తప్పుకొని ఆ బాధ్యత ఇంకెవరికో అప్పచెప్పి దాని నుంచి ఏదో కిక్ బ్యాక్స్ ఆశిస్తూ మరి పూర్తిగా ఈ వైద్య వ్యవస్థని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడినవి. మరి దీంట్లో ఈ మెడికల్ కాలేజ్ మనం ఇప్పటికే చూసాము. చాలా మంది కొంతకాలంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అని చెప్పి ఎప్పుడైతే ఈ మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ చేయాలనేటువంటి ఆలోచనకు శ్రీకారం చుట్టారో అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తూ ఇది తప్పు అని చెప్పి అనేక ప్లాట్ఫామ్స్ లో ప్రజలు గొంతు విప్పి అనేక పార్టీలు కావచ్చు, అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అన్ని ప్రొటెస్ట్ కార్యక్రమంలో, అలాగే ఈ కోటి సంతకాల సేకరణ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ కి మేము వ్యతిరేకం, దీనికి మేము పూర్తిగా మద్దతు ఇస్తాము, ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత నుంచి పక్కకు తప్పుకొని ఈ రోజు ప్రజల్ని మోసం చేస్తామంటే మేమెందుకు కోరుకుంటాము. ప్రతి పేదవాడు మధ్యతరగతి వాడు వారి యొక్క ఆవేదనని సంతకం రూపంలో మరి చేసి దీనికి ఎంత దూరమైనా పోరాడతాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటామని చెప్పి, అలాగే ఎవరు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. మరి ఇంత జరుగుతున్నా కూడా కనీసం ఇంత కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకుండా, కోటి మంది ఈ రాష్ట్రంలో గొంతెత్తినా సరే అయినా సరే చంద్రబాబు నాయుడు గారు వినకుండా పట్టించుకోకుండా నేను అనుకున్నదే అని చెప్పి మోనోపోలిగా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వెళ్తున్న తీరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు కూడా మనం చూసాము. మరి ఎవరో పొద్దున లోకేష్ గారిని కూడా కొంతమంది విద్యార్థి సంఘాల కలవడం జరిగింది. కలిసి మరి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ని మీరు ఆపేస్తే బాగుంటుందండి, ఇది గవర్నమెంట్ రంగంలోనే నడుస్తే బాగుంటుంది అని చెప్తే కనీసము ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా సేమ్ తండ్రి బాటలోనే లోకేష్ గారు కూడా ఖచ్చితంగా ప్రైవేటైజేషనే చేస్తాము, దీంట్లో నో అదర్ ఆల్టర్నేట్ ఆప్షన్ అని చెప్పేసి ఇక వాళ్ళ మొహం మీదే ఏ విధంగా చెప్పేసి మరి ఆయన కూడా సేమ్ స్టాండ్ చెప్పినటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూసాము. ఈ విధంగా వీళ్ళు ఏ మాత్రం కూడా ఈ యొక్క ఆలోచన నుంచి బ్యాకౌట్ అవడం కానీ ఎక్కడో మరి ఎందుకో గాని రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నా కూడా దీని నుంచి రాలేకపోతున్నారు. వాళ్ళ యొక్క ప్రైవేటైజేషన్ పద్ధతికే పీపీపీకే మరి వాళ్ళు స్టాండ్ అవుతూ, అలానే వాళ్ళకు వచ్చేటువంటి కమిషన్లో మరి ప్రభుత్వంలో మరి వాళ్ళకు వచ్చేటువంటి కమిషన్ల కోసమో ఆ కిక్ బ్యాక్స్ కోసమో మరి వాళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్, వాళ్ళ దాని మీద ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి ధ్యాస రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసము, వాళ్ళకు మంచి వైద్యం అందిద్దాము, వైద్య విద్య చదువుకునేటువంటి విద్యార్థుల భవిష్యత్ కోసం ఆలోచిద్దామని ఇంత కూడా లేదనేది మనకు స్పష్టం అవుతా ఉంది. ఇక నిన్న మనం చూసినట్టయితే పేపర్లో చూసాం మనము వారి మాటల్లో ఈ వెంటనే అంటే ఆ సమీక్షించి కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఈ వెంటనే స్పీడ్ గా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల మెడికల్ కాలేజ్ సంబంధించి అయితే ఇమీడియట్ గా ఈ యొక్క పీపీపీ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వటము చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటది మనకి. ఇంతలాగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ రాష్ట్రంలో ఒక 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, దీని ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక చక్కటి సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలి, సుమారు 8,500 కోట్లు ఖర్చు చేస్తూ అన్ని ప్రాంతాల్లో కూడా ఒక 50 ఎకరాలు ఓ కాలేజ్కి కేటాయిస్తూ దానికి కావాల్సినటువంటి ఫండ్స్ అంటే సుమారు ఒక కాలేజ్కి 500 కోట్లు ఖర్చు అవుతుంటే ఆ నిధులు కూడా నాబార్డ్ నుంచో ఇంకా వేరే ఫండ్స్ సిఎస్ఎస్ నుంచో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచో అవన్నీ ఫండ్స్ కూడా జాగ్రత్తగా టైఅప్ చేసి నిధులన్నీ కూడా టైఅప్ చేసి భూసేకరణ చేసి అన్ని రకాలుగా కూడా అన్ని విధాలుగా కూడా ఆ ప్రైమ్ ఏరియాస్ లో అన్ని విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడ సమకూర్చి ఆ ప్రాంత ప్రజలకు చక్కటి వైద్య సేవలు అందించాలనే ఒక గొప్ప ఆలోచనతో ముందుకెళ్లి దాంట్లో భాగంగా ఒక 5 కాలేజ్ మేము ప్రారంభించి ఇంకొక 2 కూడా ప్రారంభించే దశకు తీసుకొచ్చి ఇంకా మిగతా 10 కాలేజ్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కొంత మేము లే చేసి వీళ్ళు ఇంకొక 5 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంకొక 5,000 కోట్లు కనుక ఖర్చు చేస్తే ఇవన్నీ కూడా పూర్తయి చక్కటి వైద్య సేవలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించవచ్చు. అలాగే వైద్య విద్య చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. మనకు చక్కగా
మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చక్కటి డాక్టర్ చదువులు చదువుకోవచ్చు అని చెప్పేసి కనీస ఆలోచనని కూడా చేయకుండా పేద 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 మధ్యతరగతి సంబంధించినటువంటి ప్రజలకు వాళ్లకు మనం వైద్య సేవలు అందించినా అందించకపోయినా మనల్ని అడిగేది ఎవరు, మన ధోరణి ఇదే, మన పద్ధతి ఇదే, వీటి ప్రైవేటైజేషన్ కి మనం అప్పచెప్పేద్దాము, మనం సొమ్ము చేసుకుందాము అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళటము. మరి అలాగే ఇక వారు మాట్లాడుతూ ఉన్నారు ఏమని, ఈ ప్రైవేట్కి ఇస్తే ఏంటి మంచిదే, ఇంకా మంచి జరుగుతుంది అన్నట్టుగా ఆయన ఇంకేదో దానికి కొంచెం యాడప్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు వారి ఇష్టానికి వీటిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అసలు ప్రైవేట్కి ఇస్తే దీనివల్ల ఇదేమన్నా ఇది ప్రజాసేవ ఎలా అవుతుంది, దీనివల్ల ఎలా మేలు చేయగలుగుతారు ప్రైవేట్కి ఇస్తే? నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులను కూడా. చాలా అసలు ప్రైవేట్ హాస్పిటల్ ఫ్రీగా ఎందుకు చూస్తాయి? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు కట్టాలి కదా. మరి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళని చూడమని చెప్పి వాళ్ళేదో ఉచితంగా చారిటీ చేసేస్తున్నట్టు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చాలా దారుణము. అలాగే 70% వాళ్ళు ఫ్రీగా ఇస్తారని చెప్తా ఉన్నారు. మనం ఏం చేస్తున్నాము, 50% ఫ్రీగా ఇస్తున్నాము, ఇంకా 50% సంబంధించి ఒక మినిమల్ ఫీ స్ట్రక్చర్ అనేది వాళ్ళ సెల్ఫ్ సర్వైవల్ ఆఫ్ ద కాలేజ్ గురించి మనం ఆలోచించి ఒక సెల్ఫ్ ఫైనాన్స్ విధానం తెచ్చి అది కూడా చాలా తక్కువకి తీసుకొచ్చి ఈ మెడికల్ కాలేజ్ మనం రన్ చేయాలనుకున్నాము. మరి ఈ రోజున ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళను కోట్లకి లక్షలకి ఇష్టానికి మీరు మెడికల్ కాలేజ్ సీట్లు అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఇష్టానికి ఫీజులు పెంచుకోవచ్చు అనేటువంటి ఒక చక్కటి ఆఫర్స్ వాళ్ళకి ఇచ్చి చక్కగా మీరు ఎంతైనా కూడా ప్రజల మీదే కదా పడేది ఆ బడ్డను, సో ఎవరు అడిగే వాళ్ళు ఉండరు, ఇంకా మీరు మంచి ప్రభుత్వం మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తుందని చెప్పేసి మార్కెట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య విద్య చదవాలనుకునేటువంటి విద్యార్థులకు ఆ భారం మొత్తం కూడా అలాంటి ప్రజల మీద వేసి వాళ్ళని ఆ చదువులకు దూరం చేయడము, అలాగే ఉచితంగా ఇచ్చేటువంటి వైద్య సేవల్ని ఇంకా ఖరీదుగా మార్చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే కదా. ఈ మినిమం ఆలోచన చేయకుండా పైగా దీన్ని ప్రమోషన్, మార్కెటింగు, అడ్వర్టైజింగు, మళ్ళీ లెక్చర్లు, మళ్ళీ ఇప్పుడు స్పీడ్గా ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి, ప్రైవేటైజేషన్ లో మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడడం దారుణం అంటే చాలా దారుణం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను.